'ఆడవారి మాటలకు అద్దెల వెర్లే.' సో, హ్మ్. 'వెంకటేష్' వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనమాట. సో, ఈ సినిమాలో చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. 'కోటా శ్రీనివాస్' గారు చనిపోయిన సీన్ అంతా గూడా. సో, దీంట్లో హ్మ్. బేసిక్‌గా వన్ ఆఫ్ ద ఇంకొక బెస్ట్ సీన్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో అనమాట. సో, సెకండ్ హాఫ్‌లో అంతవరకు ఒక గ్రే షేడ్ ఉన్నట్టుంటది క్యారెక్టర్ 'వెంకటేష్' గారిది. ఎందుకంటే వాళ్ళ నాన్న తప్ప వేరే ప్రపంచం తెలీదు. అక్కడే హ్మ్. ఉంటాడు ఆ హ్మ్. లైఫ్‌లో. సో, ఎప్పుడైతే పల్లెటూరికెళ్తాడో అక్కడ అంతమంది చూస్తాడో డిఫరెంట్ లైఫ్ అయితే లీడ్ చేస్తాడనమాట. సో, అక్కడ లీడ్ చేసిన తర్వాత జరుగుతున్న సీన్స్‌లో ఒక సీన్ ఎగ్జాక్ట్ సీను. సో, బేసిక్‌గా పొద్దున్న లేస్తాడు. లేసి నడిచెళ్తా ఉంటాడు. సో, అదే టైంకి కిచెన్ దగ్గర త్రిషకి అన్నం పెడతా ఉంటారనమాట. సో, ఇది చాలా మంది ఇంట్రోవర్ట్‌కి కనెక్ట్ అయ్యే సీన్. సో, మనకు బేసిక్‌గా ఒక నలుగురుంటే మనకేం మాటలు తెలీదు. ఎలా మెసులుకోవాలో తెలీదు. సో, అలాంటి ఒక క్యారెక్టర్ అట్లా పాస్ అయినప్పుడు అక్కడ అడుగుతాడు నిలబడి. "వాసు ఎక్కడమ్మా?" అని అడిగితే, "పొద్దున్నే వెళ్ళిపోయాడు. తోట దగ్గరికెళ్ళిపోయాడు. నిన్ను మంగయ్య తీసుకెళ్తాడు చెప్పు" అంటది. సో, ఆడికయిపోద్ది. సరే ఇంకా కొంచెం హెసిటేట్ అయ్యి, అడగాలంటే అదోలా ఉంది. ఆకలేస్తుంది అంటాడు. అసలు ఎంత ఇన్నోసెంట్‌గా అడుగుతాడంటే మనకే అబ్బా! అనిపిస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఆ మాట అంటాడో రా బాబు అంటే వాళ్ళు అలర్ట్ అయ్యే విధానం గూడా అంటే అక్కడ దాదాపు 10 మంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళంతా గూడా ఎక్కడ అంత ఆర్టిఫిషియల్ అనిపించదు. ఒక నేచురల్‌గా ఒక హ్మ్. అబ్బాయి ఆకలంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అట్లా హ్మ్. పిలుచుకొనొచ్చి అక్కడ కూర్చోబెడతారనమాట. సో, అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అతనికి ప్లేట్‌లో ఇంకా ఒక ఖాళీ ప్లేట్ ఇస్తారు. వితిన్ హ్మ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మొత్తం టక 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 పెట్టేస్తారు ఐటెమ్స్. మొత్తాన్ని మొత్తం ఇంత పెట్టేస్తాడు. ఫుల్ అయితది తినేసి. సో, దీంతో ఇక్కడ గూడా ఏమంటే పక్కన స్వాతిని కూర్చోబెట్టి ఆమె ఒక్కొక్క లెట్ పెడతానే వస్తదనమాట. సో, అదైతే మనకంత క్యూట్ అనిపిస్తది ఆ సీన్. లోపల ఏమవుతుందంటే కరెక్ట్‌గా ఆమె పెద్దామె అడుగుతుంది. "బాబు మీ అమ్మ, నాన్న ఏం చేస్తుంటారనేసి." సో, అక్కడికి షాట్ కట్ చేసినప్పుడు ఏం చేశారంటే కెమెరామాను ఒక షాట్ వెంకటేష్ గారు చూపిస్తాడు. ఇంకొక షాట్ బ్యాక్ సైడ్ త్రిష కూర్చుంటది. సో, వీళ్ళంతా గుంపుగా ఉన్నప్పుడు త్రిష ఒకటి దూరంగా ఎళ్లి కూర్చుంటదనమాట. సో, త్రిష అంటే ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఆ! ఉంటది. అంటే ఏమంటే ఆ గిల్ట్ అనేది త్రిషలో చూపిచ్చాలి. సో, ఎందుకంటే వాళ్ళ అవునవును. నాన్న చనిపోయిన దానికి ఎంతో కొంత కారణం ఈ పాప. సో, ఆ తనే గదా! ఇన్సిడెంట్ అవును. జరగకపోతే వాళ్ళ నాన్న బతికేవాడేమో. ఇట్లాంటి ఒక షాట్‌లో ఇద్దరిని చూపిస్తారనమాట. చూసిన తర్వాత అప్పుడు అంటాడు, "మాకెవరు లేరండి. మా అమ్మ, నాన్న పోయారు" అంటాడు. పోయారన్నప్పుడు ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు రియలైజ్ అయిపోయి, అలాగనొద్దు మేమంతా ఉన్నాం గదా! ఇంకా. అనొద్దు మేమున్నాం గదా! ప్రతి సెలవులకి నువ్వు ఇక్కడికే రావాలి అంటారు. ఇక్కడికే అవును. రావాలంటాడు. సో, అక్కడ ఆ షాట్‌లో మీరు గాని వెంకటేష్ గారిని చూసినారంటే అక్కడితో ఆ సీన్ ఆపేసుండొచ్చు. బట్ ఆ షాట్ ఇంకా ఎలివేట్ అవ్వాలని జెప్పేసి ఇట్లా ఇట్లా కళ్ళలో చూస్తారు. నీళ్ళొస్తదనమాట వెంకటేష్ గారికి. అవునవును. సో, ఇట్లా అంత కూర్చోంటాడు ఇట్లా ఎమోషనల్ చూస్తాడు. అటాచ్‌మెంట్ ఒక ఇంట్రోవర్ట్ అయ్యి అసలు ఎవరు లేనోడు ఇంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనమాట.